నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను రఘునందన్. సో మొత్తానికి బంగ్లాదేశ్లో ఫిబ్రవరి 12 ఎలక్షన్స్ జరిగాయి. సో ఎప్పటి నుంచో వెయిటింగ్ మనం. అక్కడ షేక్ హసీనాను 2024 ఆగస్టులో దేశాన్ని నుంచి వెళ్ళగొట్టిన తర్వాత మహమ్మద్ యూనుస్ తాత్కాలిక ప్రభుత్వం నుంచి ఈరోజు ఫిబ్రవరి 12 ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యాయి. మొత్తానికి రిజల్ట్ కూడా వచ్చేసింది. సో బీఎన్పీ, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, తారిక్ రెహమాన్ సో ప్రధాని కాబోతున్నాడు అనే వార్త మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా మొత్తానికి స్ప్రెడ్ అయిపోయింది. బీఎన్పీ 200 సీట్లు అవుట్ ఆఫ్ 300 200 సీట్లు గెలుచుకుంది. తర్వాత జమాతే ఇస్లామీ 60 సీట్ల వరకు గెలుచుకుంది. ఆ తర్వాత నేషనల్ సిటిజన్ పార్టీ 5 నుంచి 10 సీట్ల వరకు గెలుచుకుంది. ఓవరాల్గా కనుక చూసినట్లయితే బీఎన్పీ 200 ప్లస్, జమాతే ఇస్లామీ 50 నుంచి 60, ఎన్సీపీ 5 నుంచి 10, అదర్స్ 10 నుంచి 15. అయితే ఈ వీడియోలో మనం ప్రధాని మోదీ ఏమని కామెంట్ చేశారు, షాబాజ్ షరీఫ్ అటు పాకిస్తాన్ ప్రధాని కూడా ఏమని కామెంట్ చేశారు, ఎందుకు కామెంట్ చేశారు అనేది కూడా మనం మాట్లాడుకుందాం. సో ఏమిటి అంటే మొత్తానికి బీఎన్పీ గెలిచింది. తారిక్ రెహమాన్ 17 సంవత్సరాలు అతను దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 17 సంవత్సరాల తర్వాత వచ్చి మొత్తానికి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తరఫున నిలబడి గెలిచాడు, తన సత్తా చూపెట్టాడు. నిజంగా ఇది గ్రేట్ అని అనుకోవాలి. ఎందుకంటే 17 సంవత్సరాలు దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిన వ్యక్తి ఆ తర్వాత ఇక్కడికి రావడం, అతను ప్రూవ్ చేసుకోవడం అనేది. నిజానికి ఇతను లండన్లో ఉన్నప్పటికీ ఇతని నెట్వర్క్ చాలా పనిచేసింది బంగ్లాదేశ్లో. మనందరం అనుకుంటాం అతను లండన్లో ఉన్నాడు కాబట్టి అక్కడ జల్సా చేస్తున్నాడు అనుకుంటున్నాం, కానీ అతను లండన్లో ఉన్నప్పటికీ అతని కంప్లీట్ నెట్వర్క్ అంతా కూడా బంగ్లాదేశ్లో విపరీతంగా ఉంది. సో ఆ నెట్వర్క్ బాగా పనిచేసింది. దాని రిజల్టే ఈరోజు బీఎన్పీ గెలవడం. నిజానికి బీఎన్పీ, తారిక్ రెహమాన్ చాలా ఇంటలెక్చువల్ పర్సన్, అట్ ద సేమ్ టైం భారత్ వ్యతిరేకత ఉంది. ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ ఆ జమాతే ఇస్లామీ అనే ఒక రిలీజియస్ పార్టీని, కొంచెం మాస్ లెవెల్ వాళ్ళు ఎట్లా ఉంటారంటే ఆ రిలీజియస్ పార్టీకి ఓట్లు వేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బట్ స్టిల్ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీని 200 సీట్లలో గెలిపించారంటే మామూలు విషయం కాదు. అయితే ప్రధాని మోదీ ఏమన్నారు అనేది మనం ఆలోచిద్దాం. ఇక్కడ షేక్ హసీనా ఉన్నప్పుడు బంగ్లాదేశ్కి, భారత్కి సత్సంబంధాలు ఉండేవి. కానీ షేక్ హసీనా వెళ్ళిపోయిన తర్వాత మహమ్మద్ యూనుస్ అమెరికాకి సంబంధించిన పప్పెట్ కాబట్టి వాడు మనకు మొత్తం వ్యతిరేకంగానే ఉన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది జమాతే ఇస్లామీ కనుక వచ్చి ఉంటే, మనం ఇదివరకు వీడియోల్లో కూడా మాట్లాడుకున్నాం, జమాతే ఇస్లామీ కనుక వచ్చి ఉంటే అది పూర్తిగా షరియా చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనే ఉద్దేశంతో. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు ఈ మధ్య కాలంలోనే మహిళలకి, అంటే అమ్మాయిలకి స్కూల్స్ బంద్, కాలేజీలు బంద్, అమ్మాయిలు స్కూల్స్కు వెళ్ళొద్దు, కాలేజీలకు వెళ్ళొద్దు అని బ్యాన్ చేసి పడేశారు మహిళలకు ఆ చట్టాల కింద ఆఫ్ఘనిస్తాన్లో నిన్న మొన్న. అయితే బంగ్లాదేశ్లో కూడా అటువంటి పరిస్థితి వచ్చేది ఉండే జమాతే ఇస్లామీ కనుక గెలుచుంటే. కానీ జస్ట్ 50 నుంచి 60 సీట్లు గెలుచుకుంది, అది సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ మాత్రం చక్కగా మేము భవిష్యత్తులో బంగ్లాదేశ్ని నిర్మించుకోవాలనుకుంటున్నాం, ఆర్థికంగా పరిపుష్టి చెందాలనుకుంటున్నాం అని తారిక్ రెహమాన్ చెప్తూ ఉన్నాడు. మనం కూడా బంగ్లాదేశ్ని చాలా జాగ్రత్తగానే పరిశీలిస్తూ ఉన్నాం, గమనిస్తూ ఉన్నాం. సో ఖలీదా జియా, అంటే ఈ తారిక్ రెహమాన్ వాళ్ళ తల్లి చనిపోయినప్పుడు కూడా మనము మన బాధ తెలియపరచడానికి, అతన్ని ఓదార్చడానికి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ గారు వెళ్ళి తనని ఓదార్చడం జరిగింది. ప్రధాని మోదీ రాసిన ఉత్తరాన్ని తనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ప్రధాని మోదీ కూడా సంతాపాన్ని తెలిపారు. సో ఇది మనం ఒక జెస్చర్ చూపెట్టాం మనం భారతదేశం తరఫు నుంచి, బాధపడకండి అనే జెస్చర్ని. అది కొంత పాజిటివ్గా మారింది. ఈవెన్ అక్కడున్న హిందువులు కూడా బీఎన్పీకి ఓటు వేసిన సందర్భాలు ఉన్నాయి. అక్కడ ఢాకాలో ఒక హిందూ వ్యక్తి గెలిచిన సందర్భం ఉంది అక్కడ. సో ఆ రకంగా గయేశ్వర్ అనే వ్యక్తి గెలిచిన సందర్భం ఉంది. సో హిందువులకు ఒక పాజిటివ్ సైన్ కనబడింది, బీఎన్పీకి మనం ఓటు వేయాలి అనే సంకేతం కనబడింది, అంతే. సో ఆ రకంగా వేయడం జరిగింది. అక్కడ చాలామంది హిందువులు ఉన్నారు, 1.5 కోటి వరకు హిందువులు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఆలోచించారు ఎవరికి ఓటు వేయాలనేది, అలా వేశారు. అయితే మన భారత ప్రధాని కంగ్రాచులేట్ చేశారు. ఏమని చేశారు అనేది మనం చూద్దాం. దీనికి తోడు పాకిస్తాన్ షాబాజ్ షరీఫ్ కూడా వెంటనే ఇంకా బంగ్లాదేశ్తో వెంటనే మనం టైఅప్ అయిపోవాలి. ఏ ప్రభుత్వం వస్తే ఏంటి, మనం టైఅప్ అవ్వాలి, ఏదో రకంగా బంగ్లాదేశ్ని ఉపయోగించుకోవాలి అండ్ భారత్తో చెడగొట్టుకోవాలి. ఇదే కదా వాళ్ళ పని. సో అందుకని ఆయన కూడా ట్వీట్ చేశాడు. ఫస్ట్ మనం ప్రధాని మోదీ ఏం చేశారంటే ట్వీట్, ఐ కన్వే మై వార్మ్ కంగ్రాచులేషన్స్ టు మిస్టర్ తారిక్ రెహమాన్ ఆన్ లీడింగ్ బీఎన్పీ టు ఎ డెసిసివ్ విక్టరీ ఇన్ ద పార్లమెంటరీ ఎలక్షన్స్ ఇన్ బంగ్లాదేశ్. ఇదొకటి. దిస్ విక్టరీ షోస్ ద ట్రస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ బంగ్లాదేశ్ ఇన్ యువర్ లీడర్షిప్. అంటే మీ లీడర్షిప్ని బంగ్లాదేశ్ ప్రజలు నమ్ముతున్నారు, ట్రస్ట్ చేస్తున్నారు. దీనికి తోడు ఇండియా విల్ కంటిన్యూ టు స్టాండ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఎ డెమోక్రటిక్, ప్రోగ్రెసివ్ అండ్ ఇంక్లూజివ్ బంగ్లాదేశ్. ఇక్కడ చూడండి, డెమోక్రటిక్, అక్కడ ఇస్లామిక్ కాదు, డెమోక్రటిక్, ప్రోగ్రెసివ్, అభివృద్ధి చెందే బంగ్లాదేశ్ కావాలి. అభివృద్ధి చెందాలంటే ఫస్ట్ కొంచెం
లిబరల్గా ఉండాలి, న్యూట్రల్గా ఆలోచించగలగాలి. ఇంక్లూజివ్ బంగ్లాదేశ్, ఇంక్లూజివ్ అంటే అందరినీ కలుపుకోవాలి. అక్కడ ఇంటర్నల్గా ఆలోచించినప్పుడు అక్కడున్న హిందువులను, ముస్లింలు, క్రిస్టియన్లు, బుద్ధిస్టులు వీళ్ళంతా కూడా ఏకతాటి మీదకి వచ్చేటట్టుగా మీరు పరిపాలించాలి. ఇంక్లూజివ్నెస్. బయట నుంచి కనుక ఆలోచించినట్లయితే ఇంక్లూజివ్నెస్ శత్రుత్వం లేకుండా భారత్ లాంటి దేశాలతో కలిసి ఉండాలి అనే యొక్క మాట అక్కడ కనబడింది. ఐ లుక్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ యూ టు స్ట్రెంగ్థెన్ అవర్ మల్టీఫాసెటెడ్ రిలేషన్స్ అండ్ అడ్వాన్స్ అవర్ కామన్ డెవలప్మెంట్ గోల్స్. కలిసి పనిచేద్దాం. ఐ లుక్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ యూ. మీతో పనిచేయడానికి మేము ముందడుగు వేస్తాము, మీరు ముందుకు రావాలి. అవర్ కామన్ డెవలప్మెంట్ గోల్స్, కామన్గా అంటే భారత్ అండ్ బంగ్లాదేశ్ ఇంట్రెస్ట్లు కలిసే విధంగా మనం ముందుకు వెళ్దాము అనేది ప్రధాని మోదీ చెప్పారు. చాలా పాజిటివ్గా చెప్పారు. ఇక నెక్స్ట్ షాబాజ్ షరీఫ్, ఆయన ఏం చెప్పాడు? వెంటనే గుంటనక్కల రంగంలోకి దిగుతాయి కదా, అట్లా షాబాజ్ షరీఫ్ దిగి ఐ ఎక్స్టెండ్ మై వార్మెస్ట్ ఫెలిసిటేషన్స్ టు మిస్టర్ తారిక్ రెహమాన్ on leading the BNP to a resounding victory in the parliamentary elections in Bangladesh. I also congratulate the people of Bangladesh on the successful conduct of the elections. ఎలక్షన్స్ చాలా సక్సెస్ఫుల్గా చేశారని చెప్పి. ఐ లుక్ ఫార్వర్డ్ టు వర్కింగ్ క్లోజ్లీ విత్ ద న్యూ బంగ్లాదేశ్ లీడర్షిప్ టు ఫర్దర్ స్ట్రెంగ్థెన్ అవర్ హిస్టారిక్ అట బ్రదర్లీ మల్టీఫాసెటెడ్ బైలాటరల్ రిలేషన్స్. చూడండి ఇక్కడ హిస్టారిక్ అనే పదం. హిస్టారిక్ అంటే బంగ్లాదేశ్ ఎలా ఫామ్ అయింది 1971లో మనందరికీ తెలిసిందే, కానీ అది కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాడు. హిస్టారిక్, బ్రదర్లీ మల్టీఫాసెటెడ్. బ్రదర్లీ అంటే నీదొక ఇస్లామిక్ కంట్రీ, ఇస్లామిజం ఎక్కువ ఉంది కాబట్టి నువ్వు కూడా ఇస్లాం అది పద్ధతిలో బ్రదర్లీ కంట్రీ అని చెప్పేది. అంటే ఇక్కడ చెప్పకనే చెప్పినట్టు ఉంటాయి ఇట్లాంటివన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. బైలాటరల్ రిలేషన్స్ అండ్ అడ్వాన్స్ అవర్ షేర్డ్ గోల్స్ ఆఫ్ పీస్, స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ ఇన్ సౌత్ ఏషియా అండ్ బియాండ్. ఇంకా బియాండ్ అంట, అంటే ఎంతో పెద్ద ప్లాన్ వేశారు వీళ్ళు పాకిస్తాన్ నుంచి. సో మనం కలిసికట్టుగా ముందుకెళ్ళాం. పాజిటివ్గా మాట్లాడినట్టు అనిపించినా ఇది మళ్ళీ ఇండియాకి వెన్నుపోటు పొడవడానికి, ఇండియా మీద కుట్ర చేయడానికి ఆల్రెడీ పాకిస్తాన్ ఐఎస్ఐ బాగా పనిచేసింది. బట్ ఇక్కడ చాలా అద్భుతంగా బిఎన్పి గెలవడం అయితే జరిగింది జమాతే ఇస్లామీ కంటే కూడా. సో ఈ రకంగా ఎవరికి వాళ్ళు బంగ్లాదేశ్కి కంగ్రాచులేషన్స్ అయితే చేశారు. ఇక్కడ మరి మీరేమంటారు? ఈ కంగ్రాచులేషన్స్ ఒక ఎత్తు అయితే తారిక్ రెహమాన్ ఎవరికి సపోర్టివ్గా ఉంటాడు? ఆయన గెలవగానే ఒక మాట అన్నాడు, మీరు ర్యాలీలు, డ్యాన్సులు, బారాత్లు లాంటివి ఏం తీయకండి, మీరు గుళ్ళల్లో, మాస్కులల్లో, పగోడాలల్లో, చర్చిలల్లో ప్రార్థనలు చేయండి, మన దేశం బాగుండాలి అని మా కోసం, మీకోసం, అందరి కోసం ప్రార్థనలు చేయండి అని అన్నాడు. ఎకనామిక్ రిఫార్మ్స్ కావాలి అనేది ఆయన ఉద్దేశం. సో చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఎవరితో చక్కగా ఉంటాడు. ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు, మనం గుర్తుపెట్టుకోవాలి, మనము ఢిల్లీకి కాదు పిండికి కాదు అన్నాడు. అంటే ఢిల్లీ భారత్తో కాదు, పిండి రావల్పిండి మన పాకిస్తాన్తో కూడా కాదు, మన బంగ్లాదేశ్ ఇంపార్టెంట్ మనకు అని ఒక మాట అన్నాడు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఎలా ఎదుగుతాడో, ఎలా మాట్లాడతాడో తారిక్ రెహమాన్, ఏ దేశంతో చక్కగా ఉంటాడో, రెండు దేశాలతో చక్కగా ఉంటాడా, లేకపోతే ఒక దేశం వైపు వాలిపోయి ఇంకో దేశాన్ని ఇంకేమైనా చేస్తాడా? ఇది మరి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోని మన మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.